Welcome to Smartrix. In this video, I'll explain about 15th formal fallacy, that is affirmative conclusion from negative premise. Affirmative conclusion అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో దీనికి మళ్ళీ మనం స్క్వేర్ ఆఫ్ ఆపరేషన్స్ దగ్గరికి వెళ్తాం. ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఏ అండ్ ఈ యూనివర్సల్ అన్నాను, ఐ అండ్ ఓ పర్టికులర్ అని అన్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఏం నేర్చుకోవాలంటే ఏ అండ్ ఐ ఆర్ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్. ఆల్ ఎస్ఆర్పి, సమ్ ఎస్ఆర్పి. ఇందులో ఏం నెగిటివ్ లేదు. సమ్ ఎస్ఆర్పి అని కొన్ని ఎస్లు పీలు అయ్యాయంట, ఆల్ ఎస్ పి అయ్యాయంట. ఇది ఒక ఎఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఏ అండ్ ఐ ఆర్ ఎఫర్మేటివ్. ఇక్కడ నో ఎస్ ఇస్ పి, నో అనే వర్డ్ వాడుతున్నారు కాబట్టి దిస్ బిలాంగ్స్ టు నెగిటివ్. సమ్ ఎస్ ఆర్ నాట్ పి, నాట్ అనే వర్డ్ వాడుతున్నారు కాబట్టి ఇది కూడా నెగిటివ్ కేటగిరీలోకి వెళ్ళింది. సో ఈ అండ్ ఓ ఆర్ నెగిటివ్, ఏ అండ్ ఐ ఆర్ ఎఫర్మేటివ్. ఇది గుర్తుంచుకోండి. విల్ మూవ్ ఆన్ టు ద ఫ్యాలసీ నౌ. ఇందులో అఫర్మేటివ్ కంక్లూజన్ ఫర్ నెగిటివ్ ప్రిమైజ్ అన్నాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒక నెగిటివ్ ప్రిమైజ్ నుంచి అఫర్మేటివ్ కంక్లూజన్ డ్రా చేస్తే దాన్ని అఫర్మేటివ్ కంక్లూజన్ ఫర్ నెగిటివ్ ప్రిమైజ్ ఆర్ ఇల్లిసిట్ నెగిటివ్ అని చెప్పి అంటారు. ఇల్లిసిట్ అంటే మనం ఫస్ట్ టైం ఫ్యాలసీ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. ఇల్లిసిట్ ఈజ్ మిస్యూజింగ్ అంటే రాంగ్ వేలో యూజ్ చేయడం. ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ని ఇల్లిసిట్ అని అంటున్నాడు. అంటే దాని అర్థం నో ఫిష్ ఆర్ డాగ్స్. అసలు ఫిష్కి డాగ్కి రిలేషన్ లేదని చెప్పి ఇలా రిప్రజెంట్ చేశాడు. నో డాగ్స్ కెన్ ఫ్లై అంటే ఇక్కడ డాగ్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ ఫ్లై అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మూడింటికి కూడా ఎటువంటి రిలేషన్ లేదు. బట్ కంక్లూజన్లో ఆల్ ఫిష్ కెన్ ఫ్లై, ఇప్పుడు ఫిషెస్ అన్నీ ఫ్లై అవుతాయి అని చెప్పి దే ఆర్ రిలేటింగ్ దిస్ విత్ దిస్, ఆల్ ఫిష్ కెన్ ఫ్లై అని చెప్పి అంటున్నాడు. బట్ యాక్చువల్గా చూస్తే ఒక నెగిటివ్ ప్రిమైజ్ నుంచి అఫర్మేటివ్ కంక్లూజన్ డ్రా చేయకూడదు. అలా డ్రా చేస్తే ఇట్ ఈస్ ఇల్లిసిట్ నెగిటివ్ అంటుంది. నెగిటివ్ టర్మ్స్ని ఇల్లిసిట్గా యూజ్ చేసాను అర్థం. సో దట్స్ ఆల్ అబౌట్ అఫర్మేటివ్ కంక్లూజన్ ఫ్రమ్ నెగిటివ్ ప్రిమైజ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్రిక్స్.